మరణము ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన మరణము ద్వారా ఏం చేయడానికి? నశింపచేయుటకును. అది వాడేమయ్యాడంటే నశించాడు. సిలువలో సాతాను యొక్క తలను సెదగొట్టాడు. అది యేసు ప్రభు. మీరు గమనిస్తున్నారా? వాడు ఎంత బలవంతుడో మీరు చూడాలి. ఇప్పుడు వాడికి ఏమి లేదు, తలకాయ లేదు. తలకాయ లేకుండగానే, శిరస్సులో జీవము లేకుండగానే, శిరస్సులో జీవము లేదు, శిరస్సులో శక్తి లేదు, శిరస్సులో బలము లేదు. అయితే శిరస్సును చెదగొట్టి పాముని ఎక్కడ కొడతాం? తల మీద. తల మీద కొట్టినప్పుడు ఏం కదులుద్ది? తోక అలా అలా కదులుద్ది. అలా తోక కదలడమే ఇన్ని కోట్ల మందిని పాడు చేసేస్తున్నాడు. అసలు తలకాయ ఉంటాడు బలం ఎంతో మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఏమి లేకుండా ఎంత బలవంతుడు, ఎంత బలవంతుడు కాకపోతే చదవరులను సహా, ఏమండి, జ్ఞానుల్ని సహా, మహా చదవర్లున్నారు. మొన్నటి